కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చి 1 సంవత్సర కాలం పూర్తయినా కూడా ప్రజలకి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు గాని, మేనిఫెస్టోలో ఇచ్చిన విషయాలు గాని, సూపర్ 6 పథకాలు గాని ఒక్కటి కూడా అమలు చేయకపోవటం వల్ల ప్రజలు చాలా ఇబ్బందికి పడుతున్నారు, గురి అవుతున్నారు. ప్రజలు చాలా నిరాశతో ఉన్నారు. ప్రజలు బాధలు పడుతున్నారు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. జగన్ గారి ప్రభుత్వంలో మరి క్యాలెండర్ ప్రకారం ప్రతి నెల కార్యక్రమాలు ఆర్థికంగా వెసులుబాటుగా ఉండడం, అదే విధంగా విద్యాపరంగా గాని, వైద్య పరంగా గాని, వ్యవసాయ పరంగా గాని అన్ని రంగాలలో కూడా అన్ని రకాలుగా అన్ని వర్గాలకి కూడా అందుబాటులో ఉండడం, ఆరోగ్యశ్రీ కార్యక్రమాలను కూడా అమలు చేయటం, మరి ఈ విధంగా సీఎం రిలీఫ్ ద్వారా కూడా ప్రజలందరినీ కూడా ఆరోగ్యంలో ఆదుకోవటం జరిగేది. మరి ఇప్పుడు ప్రజలు ఇవన్నీ కూడా అందకపోవటం వల్ల చాలా ఇబ్బందికి గురవుతున్నారు. వారి యొక్క మరి బాధల్ని అర్థం చేసుకున్న మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయాన్ని తీసుకోవటం జరిగింది. మనం ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు మరి ఎన్నో కార్యక్రమాలు చేశాం. ప్రతిదీ కూడా ప్రజలకి నేరుగా స్పష్టంగా అందరికీ కూడా అన్ని వర్గాలకి కూడా ఎంచకుండా పథకాలని అందించడం జరిగింది. కానీ అధిక హామీలు ఇచ్చి చాలా హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల వెన్నంటే ఉండాలి. మనం ప్రజలకి మద్దతుగా ఉండాలి, ప్రజలకి అండగా ఉండాలి. ప్రజల తరపున మన వాయిస్ ప్రభుత్వానికి గట్టిగా వినిపించాలి. ఏ హామీలు అయితే ఇచ్చారో అవి అమలు చేసే వరకు మనం వారి వెన్నంటూ ఉండి ప్రజల వెన్నంటూ ఉండి పోరాడాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి మరి దీనికి అనుగుణంగా ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. రేపు జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినం. ఎందుకంటే ప్రజలకి మాట ఇచ్చి ఆ మాటని మరిచినందుకు ప్రజలు పడుతున్న ఇబ్బందిని ప్రభుత్వానికి తెలియజేయటం కోసం 175 నియోజకవర్గాల్లో కూడా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు పార్టీ యంత్రాంగం పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ యంత్రాంగం అంతా కలిసి మరి పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఇచ్చిన ఆదేశాలని మరి ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మేమందరం కూడా మాట్లాడుకుని మరి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని 4వ తేదీన వివరాలు కూడా మీకు రేపు అందజేయడం జరుగుతుంది. 4వ తేదీన ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరి అందరినీ కూడా మరి వాయిస్ వినిపించాలంటే మనం అందరం కూడా ప్రతి గ్రామం నుంచి అందరూ కూడా వీరికి మద్దతుగా నిలవాలి, కార్యకర్తలు అందరూ రావాలి, ఆ నాయకులందరూ కూడా ఇందులో పాల్గొవాలని చెప్పి వారికి చెప్పడం జరిగింది. ఈ రోజు మరి 4వ తేదీన జరిగే వెన్నుపోటు దినం కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని చెప్పి మేము కోరడం జరుగుతాం. జై